హాయ్ హలో నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు టిఎల్జీ స్టడీస్, అదేవిధంగా టిఎస్వి స్టడీ సర్కిల్. మనకు నిన్నటి క్లాసులో తెలంగాణ సాహితీ వికాసం గురించి ఒక లాస్ట్లో ఉన్నాము. ఎక్కడ ఎంతవరకు వచ్చాము అని అంటే, సుజాత అనేటువంటి మాసపత్రిక శ్రీ పిఎన్ శర్మ గారి సంపాదకంతో వెలువడి కొన్ని సంవత్సరాలు నడిచింది అనే విషయాన్ని తెలుసుకోవడము జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు మరి ఇక్కడ ఇంకా కొంచెం తెలుసుకుందాము. బూరుగుల రామకృష్ణారావు గారు ఉర్దూ భాషా సారస్వతాల గురించి, అంటే బూరుగుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి అయినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు ఉర్దూ భాషా సారస్వతాల గురించి, అదేవిధంగా ఉమర్ ఖయ్యంను గురించి వ్రాసినటువంటి వ్యాసాలు ఇందులో ప్రకటితమైనవి. అంటే ఇక్కడ సుజాత అనేటువంటి మాసపత్రికలు బూరుగుల రామకృష్ణారావు గారు రాసినటువంటి వ్యాసాలు కూడా ప్రకటితమైనవి అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఆయన ఆ రోజులలో ఎంకి పాటల వంటి నవీన కావ్యాలను హర్షించి ప్రశంసాత్మకమైనటువంటి వ్యాసాలను కూడా వ్రాసిండు. అదేవిధంగా సుజాత అనేటువంటి పత్రిక కాకుండా ఆంధ్రాభ్యుదయం అనేటువంటి పత్రిక హన్మకొండ నుంచి వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా తూప్రాన్ నుండి దేశబంధు అనేటువంటి పత్రిక వచ్చింది. సికింద్రాబాద్ నుంచి తెలుగు తల్లి విభూతి అనేటువంటి పత్రిక, అదేవిధంగా దివ్యవాణి అనేటువంటి తెలుగు పత్రికలు వెలువడినవి. ఇక చూడండి, హన్మకొండ నుంచి ఆంధ్రాభ్యుదయం అనేటువంటి పత్రిక, హైదరాబాదు జిల్లా తుప్రాన్ నుండి దేశబంధు, సికింద్రాబాద్ నుండి తెలుగు తల్లి అనేటువంటి పత్రిక, విభూతి అనేటువంటి పత్రిక, దివ్యవాణి అనేటువంటి పత్రికలు వచ్చినాయి. తర్వాత 1945లో అడవి బాపిరాజు గారి సంపాదకత్వంలో మిజాన్, ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా, 1945లో అడవి బాపిరాజు గారి సంపాదకత్వంలో మిజాన్ అనేటువంటి పత్రిక రావడము జరిగింది. అదేవిధంగా బిఆర్ చారి గారి సంపాదకత్వంలో తెలంగాణ అనేటువంటి పేరుతోటి 2 దినపత్రికలు వెలువడినవి. బిఆర్ చారి గారి సంపాదకత్వంలో తెలంగాణ అనేటువంటి 2 దినపత్రికలు వెలువడినాయి. ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనేటువంటి వారపత్రికలు సికింద్రాబాద్ నుంచి తరణి, వరంగల్ నుంచి శోభా వంటి సాహిత్య పత్రికలు వెలువడి కొంతకాలము నడిచినవి. ఇక చూడండి ఎంత సాహిత్య వికాసం జరిగింది తెలంగాణలో. అదేవిధంగా ఏమేం పత్రికలు వచ్చినాయి, వారపత్రికలు ఏమొచ్చినాయి, దినపత్రికలు ఏమొచ్చినాయి, సాహిత్య పత్రికలు ఏమేమి వచ్చినాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేక మంది రచయితలు ఆవిర్భవించినారు. వీరి రచనలు పైన పేర్కొన్న పత్రికలలోను, ఇంకా ఈ ప్రసంగంలో ప్రస్తావించని అనేక పత్రికల్లోనూ చూడవచ్చును. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాంగ్మయ నిర్మాణానికి దోహదము గాంచినవి. తెలుగు పత్రిక, నీలగిరి పత్రిక, గోలకొండ పత్రిక, సుజాత మొదలైనటువంటి పత్రికల ఆవిర్భావంతో యువ రచయితలకు ప్రోత్సాహం లభించి పరంపరాగతమైన సంప్రదాయం నుంచి విభిన్నమైనటువంటి సాహిత్యము పుంఖానుపుంఖంగా ప్రకటితము అయినది. అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. తెలంగాణలో సాహిత్య వికాసం ఏ విధంగా జరిగింది, తెలంగాణలో ఉన్నటువంటి పత్రికలు ఏంటివి, అదేవిధంగా దినపత్రికలు ఏమిటి, అదేవిధంగా వారపత్రికలు ఏమిటి, అదేవిధంగా సాహిత్య పత్రికలు ఏంటివి అనేటువంటి విషయాలను మనమైతే ఇక్కడ ఈ పాఠ్యాంశంలో చూడడము జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట ఇంపార్టెంటేనండి.
అంటే ఇక్కడ దేవులపల్లి రామాంజరావు గురించి కాకుండా దేవులపల్లి రామాంజరావు రాసినటువంటి పాఠ్యాంశమైనటువంటి తెలంగాణ సాహితీ వికాసం అనేటువంటి పాఠ్యాంశము చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు గమనించాలి. ఓకే, తర్వాత నా సాహిత్య పరిశోధన అనేటువంటి పేరుతోటి ఇంకొక పాఠ్యాంశం ఉన్నది. ఈ నా సాహిత్య పరిశోధన అనేటువంటి పేరుతోటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనంటే ఆచార్య బిడుదురాజు రామరాజు. ఆచార్య బిడుదురాజు రామరాజు ఈయన తెలుగు జానపద విజ్ఞాన రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి ఆచార్య బిడుదురాజు రామరాజు. పరిశోధకునిగా, పండితునిగా, ఆచార్యునిగా, జాతీయ స్థాయిలో వక్తగా అంటే స్పీచ్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా ప్రసిద్ధి పొందినటువంటి ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో 1925 ఏప్రిల్ 16న జన్మించాడు. 1925 ఏప్రిల్ 16న జన్మించాడు. లక్ష్మీదేవమ్మ నారాయణరాజు ఈయన యొక్క తల్లిదండ్రులు. దేవునూరు, మడికొండ, హన్మకొండలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యతో పాటు ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశాడు. దేవునూరు, మడికొండ, హన్మకొండలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యతో పాటు ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసిండు. ఎవరు? బిడుదురాజు రామరాజు. ఆ తర్వాత ఈయన చదువు హైదరాబాద్ కు మారింది. నిజాం కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో బిఏ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు, కండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేశాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. పిహెచ్డి ఎవరి యొక్క పర్యవేక్షణలో పూర్తి చేశాడు అని అంటే కండవల్లి లక్ష్మీరంజనము. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశాడు. 1952లో ఉస్మానియా తెలుగు శాఖలో అధ్యాపకుడిగా చేరి రీడర్గా, ప్రొఫెసర్గా పదోన్నతి పొందాడు. 1973 నుంచి 1983 వరకు తెలుగు శాఖాధ్యక్షునిగా కూడా కొనసాగిండు. 1967 నుంచి 74 వరకు వరంగల్లో స్నాతకోత్తర కేంద్రంలో పనిచేసినటువంటి బిడుదురాజు రామరాజు 1983లో పదవీ విరమణ కూడా పొందడము జరిగింది. వాయిస్ క్లియర్ వస్తుందా? ఏవో సప్పులు లేదు. పదవీ విరమణ కూడా పొందడము జరిగింది. అంటే ఇక్కడ 1973 నుంచి 1983 వరకు తెలుగు శాఖ అధ్యక్షునిగా పనిచేయడము జరిగింది. మరి తెలుగు శాఖ అధ్యక్షునిగా పనిచేసిండు. 1967 నుంచి 74 వరకు వరంగల్ స్నాతకోత్తర కేంద్రంలో పనిచేసినటువంటి బిడుదురాజు రామరాజు 1983లో పదవీ విరమణ కూడా పొందడము జరిగింది. ఓకే, ఇది బిడుదరాజు రామరాజుకు సంబంధించి. మరి బిడుదరాజు రామరాజు యొక్క గైడ్ ఎవరు? గైడ్ అంటే సూపర్వైజర్. ఎవరి యొక్క పర్యవేక్షణలో పిహెచ్డి చేసిండు అని చూసినట్లయితే ఖండవల్లి లక్ష్మీరంజన. అంటే పీజీ ఎంఏ ఎక్కడ చేసిండు? ఉస్మానియాలోనే చేసిండు. పిహెచ్డి ఎక్కడ చేసిండు? ఉస్మానియాలోనే చేసిండు. మరి ఎక్కడ డిగ్రీ చదివిండు? నిజాం కాలేజీలో డిగ్రీ చదివిండు. మరి పిహెచ్డి ఏ టాపిక్ మీద పిహెచ్డి చేసిండు అని చూసినట్లయితే తెలుగు జానపద గేయ సాహిత్యం పైన పిహెచ్డి చేసిండు. తెలుగు జానపద గేయ సాహిత్యం పైన పిహెచ్డి చేసి ఆ రంగంలో ఎందరికో మార్గదర్శకుడయ్యారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే జానపద సాహిత్య పరిశోధన దక్షిణ భారతదేశ భాషల్లోనే మొదటి పరిశోధనగా గుర్తింపు పొందింది. అంటే ఈయన యొక్క పిహెచ్డి టాపిక్ ఏంటంటే తెలుగు జానపద గేయ
సాహిత్యము. ఇది ఈయన యొక్క పిహెచ్డి టాపిక్. తెలుగు జానపద గేయ సాహిత్యము పిహెచ్డి టాపిక్. ఈ పిహెచ్డి చేసి ఆ రంగంలో ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. అంటే జానపద సాహిత్యానికి సంబంధించి మొట్టమొదటి పరిశోధన దక్షిణ భారతదేశ భాషల్లో. అదేవిధంగా బిడదరాజు రామరాజు వందల కొద్ది జానపద గేయాలను, అనేక తాళపత్ర గ్రంథాలను, శిలాశాసనాలను సేకరించిండు. ప్రాచీన కావ్యాలను కూడా పరిష్కరించిండు. ఆంధ్రదేశంలోని యోగుల చరిత్రలను సేకరించి పుస్తకాలుగా కూడా వెలువరించిండు. ఈయన చేసినటువంటి సాంస్కృతిక సేవకు గాను జాతీయాచార్య పదవి లభించింది. అంటే ఇక్కడ యూజీసీ ప్రొఫెసర్ అనేటువంటి, అంటే నేషనల్ ప్రొఫెసర్ అనేటువంటి పదవి కూడా ఇతనికి ఇవ్వడము జరిగింది. నేషనల్ ప్రొఫెసర్ అనేటువంటిది కొంతమందికే వస్తుంది. అందులో భాగంగా నేషనల్ ప్రొఫెసర్ అనేటువంటి పదవి లభించినటువంటి వ్యక్తులలో బిడదరాజు రామరాజు ఒకరు. అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి కూడా నేషనల్ ప్రొఫెసర్ అనేటువంటి బిరుదు అనేటువంటిది వచ్చింది. మరి ఇక్కడ జానపద గేయ సాహిత్యం పైన పిహెచ్డి చేసిండు. మరి ఈయన యొక్క రచనలకు సంబంధించి మనకు స్కూల్ పుస్తకాలలో ఈయన యొక్క రచనలకు సంబంధించి ఉన్నాయి. 2010 ఫిబ్రవరి 8న ఈయన హైదరాబాదులో మరణించిండు. ఇప్పటికీ ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుందని అంటే బిడదరాజు రామరాజు గారి యొక్క ఇల్లు ఈడ కాచిగూడలో ఉండడం జరుగుతుంది. ఓకే, మరి పాఠ్యభాగ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే సాహిత్య రంగంలో 70 ఏళ్లు పైబడిన వారి జీవిత విశేషాలు, అనుభవాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటాయనే ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు పరిణిత వాణి అనేటువంటి పేరుతోటి ప్రసంగాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 1995 జూలై 27వ తారీఖున ఆచార్య బిడదరాజు రామరాజు చేసినటువంటి ప్రసంగమే ప్రస్తుత పాఠ్యాంశము. అంటే ఆచార్య బిడదరాజు రామరాజు అనేటువంటి ఆయన ఏం చేసిండు అని అంటే, ఒక ఓకే వాయిస్ క్లియర్ ఉందా? రీసౌండ్ వస్తే బ్యాక్ పోయి రావాలి కానీ మిగతా వాళ్ళు వాయిస్ క్లియరే కదా? ఓకే, రైట్. జాగ్రత్తగా చూడండి. మరి ఇక్కడ నా సాహిత్య పరిశోధన అనేటువంటిది, రైట్, నా సాహిత్య పరిశోధన అనేటువంటిది చూసినట్లయితే మరి ఆయన పరిశోధన ఏ విధంగా చేసిండు, ఎట్లా చేసిండు అనేటువంటిదే ఇక్కడ మనము చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. మరి ఇక్కడ తెలుగులో తానొకటి తలిచిన దైవమొకడ తలుచును అని ఇంగ్లీష్ లో మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్, అంటే మానవుడు తలుచుకున్నటువంటిది, మానవుడు ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుచుకునేటువంటి సామెతలు అనేటువంటివి మనకు ఇంగ్లీష్ లో ఉన్నాయి. మరి తెలుగులో తానొకటి తలిచిన దైవం ఒకటి తలుచును అనేటువంటిది ఏమో తెలుగులో అయితే, ఇంగ్లీష్ లోనేమో మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేటువంటి సామెత ఉన్నది. ఆ సామెతలు అనేటువంటివి నా కోసమే పుట్టినవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. మరి నా జీవితంలో చాలా వరకు నేను అనుకున్నవి, ఆశించినవి జరగలేదు, దైవం అనుకున్నవే జరిగినవి. అందువలన దైవం ప్రసాదించిన వాడిలోనే ఆసక్తి పెంచుకొని కృషి చేసినాను అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. ఓకే, రైట్. అంటే ఇక్కడ సాహిత్య పరిశోధన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయాలను మనం ఇందులో చూస్తాం. అంటే ఆయన యొక్క సాహిత్య పరిశోధన అంటే తెలుగు జానపద గేయ సాహిత్యం అనేటువంటి అంశం మీద ఈయన పిహెచ్డి చేసిండు కదా.
ఎట్లా చేసిండు, ఏ విధంగా చేసిండు అనేటువంటిదే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఏం లేదండి, చిన్నప్పటి నుంచి ఈయన దేశభక్తి భావాలు ప్రోధి చేసుకున్నాను కనుక రాజకీయాల్లోకి పోదామని అనుకున్నాడు బిడదరాజు రామరాజు. కానీ మా పెద్దలు నన్ను విలాయత్కు పంపించి ఐసిఎస్ చేయించవలే అనుకున్నారు. అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేటువంటిది చదివించాలని అనుకున్నారనంట ఆయనకు. అంటే రాజకీయాలకు పోదామని అనుకున్నాడు, కానీ ఆయన యొక్క పెద్దలు ఏం చేశారనంటే ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ చేయించవాలని అనుకున్నారు. కానీ దేవుడు నన్ను ఏం చేసిందనంటే తెలుగు పంతుల్ని చేసింది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. అంటే నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనే విషయాన్ని ఇక్కడ బిడదరాజు రామరాజు చెప్పడము జరిగింది. ఆయన రాజకీయాల్లోకి పోదాం అనుకున్నాడు, వాళ్ళ పెద్దలేమో ఐసిఎస్ చేయించవాలనుకున్నారు. కానీ దైవము నన్ను ఏం చేసిందనంటే తెలుగు పంతుల్ని చేసింది. దైవేచ్ఛనే నా ఇష్టంగా మలుచుకొని తెలుగు సాహిత్య రంగంలో స్థిరపడ్డాను. ఇక తెలుగు పంతులు చేసినాక ఇక తెలుగు సాహిత్య రంగంలోనే ఏదో రకంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మరి తెలుగులోకి వచ్చాను. తొలి దినాలలో అంటే తొలి రోజులలో గేయాలు, పద్యాలు, నవలలో రాసినాను. గేయాలు రాసిండనంట, పాటలు రాసిండనంట, అదేవిధంగా పద్యాలు రాసిండు అనంట, అదేవిధంగా నవలలు కూడా రాయడము జరిగింది. ప్రతిభ ఉత్పత్తి అభ్యాసాల్లో మొదటి 2 నాలో తక్కువ గనక సృజనాత్మక సాహిత్య రంగంలో రాణింపు రాదని మంచి గుర్తింపు కోసము లోకానికి కొత్త విషయాలు చెప్పవాలనేటువంటి ఉద్దేశంతో పరిశోధన రంగంలోకి దిగినాను. కొత్త పుంతలు తొక్కి బాగా కృషి చేసి గుర్తింపు పొందవచ్చునని జానపద విజ్ఞాన రంగంలో పరిశోధన ప్రారంభించి కృతకృత్యుడయ్యాను అని అంటే సక్సెస్ అయినాను అని అర్థం అన్నమాట. సృజనాత్మక సాహిత్య రంగంలో రాణింపు వస్తలేదు అంటే ఈ కవితలు, పద్యాలు, నవలలు, గేయాలు రాస్తే నాకు ఇంకా గుర్తింపు రావట్లేదు. అంటే కవిత్వం అని అంటే క్రియేటివిటీ అనేటువంటి రంగంలో మంచి గుర్తింపు రావట్లేదని ఇంకా మంచి గుర్తింపు కోసము లోకానికి ఏవైనా కొత్త విషయాలు చెప్పవాలనేటువంటి ఉద్దేశంతో పరిశోధన రంగంలోకి దిగిండు, రీసెర్చ్ రంగంలోకి దిగిండు. కొత్త పుంతలు తొక్కి బాగా కృషి చేసి గుర్తింపు పొందవచ్చునని జానపద విజ్ఞాన రంగంలో పరిశోధన ప్రారంభించి సక్సెస్ అయ్యాను అనే విషయాన్ని బిడదరాజు రామరాజు గారు చెప్పడము జరిగింది. జానపద గేయాలతో పాటు 100ల కొలది 100ల కొలది తాళపత్ర గ్రంథాలను 10ల కొలది శిలాశాసనాలను కూడా సేకరించినను. నా తరము యూనివర్సిటీ తెలుగు అధ్యాపకుల్లో తాళపత్ర గ్రంథాల్లో, శాసనాల్లో అభిరుచి గల వాళ్ళు అరుదు. అంటే ఈ శాసనాల్లో అభిరుచి ఎవరికైతే ఉన్నదో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అప్పుడు నా తరం నాటి అంటే నా కాలము నాటి వాళ్ళల్లో అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. ఇంకా చూసినట్లయితే ఆ కృషి కూడా సత్ఫలితాలను ఇచ్చి నాకు మంచి గుర్తింపు సంపాదించింది. అంటే నాతో పాటు ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లలో ఎవరు ఇలాంటి పని చేయలేదు కాబట్టి, నేనే చేశాను కాబట్టి నాకు మంచి గుర్తింపు అనేటువంటిది సంపాదించి పెట్టింది. ఈ విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య సాహిత్య భాషల్లో పరిశోధన చేసినటువంటి వారిలో నేనే ప్రథముడను అయ్యాను. మానవెల్లి రామకృష్ణారావు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, నిర్దవూరు వెంకటరావు గారు వంటి పెద్దల పరిశోధనలు ఆదర్శంగా పెట్టుకొని సాహిత్య చరిత్రలకెక్కని ప్రాచీన మధ్యకాలీన తెలుగు సంస్కృత కృతులు దాదాపు 100 మొదటిసారి పరిచయం చేసిన వాడిని అయ్యాను. ఇంతవరకు వెలుగు చూడని తెలుగు సంస్కృతము కృతులు 1 డజను పరిష్కరించి ప్రకటించినారు. ఈ రంగంలో నా సాటి వారిలో, నా తోడి వారిలో ఎవరూ చేయని పని చేసినందుకు పెద్దల మెప్పు పొందినాను.
జానపద సాహిత్యము కోసము, తాళపత్ర గ్రంథాల కోసము పల్లెటూళ్ళు తిరిగినప్పుడే ఇంతకు పూర్వము చారిత్రకుల దృష్టి సోకని కొత్త శిలాశాసనాలు 4-5 కనుగొన్నాను. జానపద గేయ సాహిత్యం గురించి శ్రమించినట్లేదే ఆంధ్రుల సంస్కృత సాహిత్య సేవ గురించి కూడా శ్రమించినాను. తెలంగాణ మంతటా తిరిగి జానపద గేయాలు సేకరించినప్పుడే 100ల కొలది తాళపత్ర గ్రంథాలు సేకరించినాను. సంస్కృత సాహిత్య చరిత్రలకెక్కని ఆంధ్రుల సంస్కృత సాహిత్య చరిత్రలకెక్కని ఆంధ్రుల సంస్కృత కృతులను అనేకము లభించినాయి నాకు. వాటన్నిటిని గూర్చి నా సంస్కృతము థీసిస్లో వ్రాసినాను. మద్రాసు, తంజావూరు, కాకినాడ, విశాఖపట్నంలో ఉన్న తాళపత్ర గ్రంథాల్లోని ఆంధ్రుల అముద్రిత సంస్కృత కృతుల పరిచయం కూడా చేయడము జరిగింది. అంటే జానపద గేయ సాహిత్యం గురించి శ్రమించినట్లే ఆంధ్రుల సంస్కృత సాహిత్య సేవ గురించి కూడా శ్రమించినాను. అంటే ఆంధ్రుల యొక్క చరిత్ర గురించి, సంస్కృత సాహిత్య సేవ గురించి కూడా ఈయన శ్రమించిండు అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకోవడము జరిగింది. మరి ఇక్కడ కాకినాడ, మద్రాసు, తంజావూరు, కాకినాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాల్లోని ఆంధ్రుల అముద్రిత సంస్కృత కృతుల పరిచయం కూడా చేయడము జరిగింది. 1978, 1982, 1972, 1982 మధ్య కాలము ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ గా కూడా పనిచేసిండు. అంటే తెలుగు శాఖ అధ్యక్షునిగా చేసిండు, పనిచేసిండు. అదేవిధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ గా కూడా పనిచేసిండు. డీన్ అని అంటే పీఠాధిపతిగా కూడా ఉండడము జరిగింది. ఏ సంవత్సరంలో 1978 నుంచి 82, 4 సంవత్సరాలు. 10 సంవత్సరాలేమో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేసిండు. ఒక 4 సంవత్సరాలేమో డీన్ గా కూడా పనిచేసిండు. అదేవిధంగా 1980-81 యూజీసీ నేషనల్ లెక్చరర్ గా కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా 5 ప్రముఖ విశ్వవిద్యాలయాలలో తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రసంగాలు చేశాను. యూజీసీ నేషనల్ లెక్చరర్, ప్రొఫెసర్ అని అంటే నేషనల్ లెక్చరర్ గా 5 ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రసంగాలు చేసినాను. రిటైర్ అయిన తర్వాత ముందుగా ఉస్మానియా, అటు తర్వాత యూజీసీ ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉండి ఫోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టు నిర్వహించి ఓరుగల్లు మండలము జానపద విజ్ఞానము సర్వేక్షణము చేయించినాను. నేను సర్వీసులో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం నుంచి, అంటే పీజీ సెంటర్ నుంచి తెలుగు శాఖకు విమర్శని అనేటువంటి పేరుతోటి, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనేటువంటి పేరుతోటి రీసెర్చ్ జర్నల్స్ ని ప్రకటించేటువంటి ఏర్పాటు, అందుకు కావలసినటువంటి ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్ లోనే పొందుపరిచేటట్లు చేసినాను. ఎంత ఎక్సలెంట్ వర్క్ చూడండి ఇక్కడ. అంటే పరిశోధనా పత్రికలు, రీసెర్చ్ జర్నల్స్ అనేటువంటివి ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనేటువంటి పేరుతోటి, అదేవిధంగా వరంగల్ స్నాతకోత్తర కేంద్రము తెలుగు శాఖకేమో విమర్శని అనేటువంటి పేరుతోటి మరి ఈ రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించడము జరిగింది. జానపద విజ్ఞానములో దక్షిణాత్య విశ్వవిద్యాలయాల్లో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించినాను అని చెప్తా ఉన్నాడు. 7వ అఖిల భారత జానపద విజ్ఞాన సదస్సు తెలుగు శాఖ పక్షాన కూడా నిర్వహించాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల సందర్భంగా 1978లో బోధన భాషగా తెలుగు అనేటువంటి సదస్సు కూడా నిర్వహించిందంట. 1978లో బోధన భాషగా తెలుగు అనేటువంటి పేరుతోటి ఈయన ఒక సదస్సు అని అంటే ఒక సెమినార్ కూడా నిర్వహించడము జరిగింది. మరి ఇక్కడ నేను తెలుగు సాహిత్య రంగంలో చేసినటువంటి పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. అంటే ఈయన పరిశోధన ఏ విధంగా చేసిండు,
రీసెర్చ్ ఏ విధంగా చేసిండు దాని గురించి ఒక చిన్న ఉపన్యాసం అనేటువంటిది ఇక్కడ చెప్పడము జరుగుతుంది. హై స్కూల్ విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి అనేటువంటి ఒక పత్రిక ఉండేది, మాసపత్రిక. భారతీ తదితర పత్రికల్లో మానవెల్లి రామకృష్ణారావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిర్దవోలు వెంకట్రావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి పరిశోధకుల యొక్క వ్యాసాలు, వారు సంపాదించినటువంటి గ్రంథాల యొక్క పీఠికలు చదవడం చేత వారి వలె ఇంతవరకు సాహిత్య లోకానికి తెలియనటువంటి కొత్త విషయాలు చెప్పవాలనేటువంటి నిశ్చయంతో పరిశోధన రంగంలోకి అడుగు పెట్టినాను. అంటే ఈ రీసెర్చ్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నింటిలోనూ నా తెలుగు జానపద గేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. అంటే దక్షిణ భారతదేశంలోనే జానపద సాహిత్యానికి సంబంధించి మొట్టమొదటి పిహెచ్డి గ్రంథము ఎవరిది అని అంటే బిడదరాజు రామరాజు గారిది. ఆ రంగంలో అనేకమైనటువంటి జానపద గేయ సంకలనాలను ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సులో పదుల కొలది పరిశోధనాత్మక పత్రాలు చదివినాను. ఇంగ్లీష్ లో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏపీ, ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఫోక్ టేల్స్ ఆఫ్ ఏపీ, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఫోక్ లోర్ ఆఫ్ ఏపీ, ఫోక్ లోర్ ఆఫ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జానపద విజ్ఞానం. ఫోక్ టేల్స్ అంటేనేమో జానపద కథలు, సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్ లోర్ అనేటువంటి పేరుతోటి కొన్ని గ్రంథాలను కూడా ఇంగ్లీష్ లో గ్రంథాలను రాయడము జరిగింది. అందులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏపీ అనేటువంటి మొదటిది, ఫోక్ లోర్ ఆఫ్ ఏపీ, సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్ లోర్ అనేటువంటి గ్రంథాలను ఆచార్య బిడదరాజు రామరాజు గారు ప్రకటించడము జరిగింది. నేను తెలంగాణ అంతటా తిరిగి వందల తెలుగు సంస్కృతము తాళపత్ర గ్రంథాలు పదుల కొలది శిలాశాసనాలను సేకరించినాను కనుక అముద్రితంగా పడి ఉన్నటువంటి తెలుగు సంస్కృత కృతులు దాదాపు 100 మొదటిసారి సాహిత్య ప్రపంచానికి ఎరకపరిచినాను. నా మరుగునబడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు, ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాలు ఈ కోవకు చెందినవే. ఈయన యొక్క రచనల్లో ఇవి కూడా ఉన్నాయి. మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు. ఓకే, సంస్కృతంలో కాళహస్తి కవి రచించినటువంటి వసు చరిత్రము, మధురవాణి రచించినటువంటి రామాయణ సారతిలకము, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వర్ల శృంగార శేఖర బాణము, శ్రీకృష్ణదేవరాయల జాంబవతి పరిణయ నాటకము మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించినాను. ఇక్కడ చూడండి, చాలా రచనలు వచ్చినాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సంస్కృతంలో కాళహస్తి కవి రచించినటువంటి వసు చరిత్రం అంట. సంస్కృతంలో కాళహస్తి కవి రచించినటువంటి వసు చరిత్రం. అదేవిధంగా మధురవాణి రచించినటువంటి రామాయణ సార తిలకం, మధురవాణి రచించినటువంటి రామాయణ సార తిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వర్ల శృంగార శేఖర బాణం, శ్రీకృష్ణ దేవరాయల జాంబవతి పరిణయ నాటకము మొదటిసారిగా మళ్ళీ పరిష్కరించడం అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ రాసి ప్రింట్ చేయడము జరిగింది. ఇంకా కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి, ఉషా రాగోదయము, బెల్లంకొండ రామారావు గారి రుక్మిణి కళ్యాణము, తిరుమల బుక్కపట్నము, అన్నయాచార్యుల రసోదార బాణము, భారద్వాజ రామాచార్యుల భద్రగిరి చెంపు, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారము, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత అకాడమీ పక్షాన ఆర్యేంద్ర శర్మ గారి పేరుతో ప్రకటితమైంది.
పరశురామ పంతుల, అనంతరామయ్య, సీతా విజయ చెంపు వంటి సంస్కృత కృతులు పరిష్కరించినాను అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. అంటే ఎన్నో సంస్కృత కృతులను మళ్ళీ పరిష్కరించడం అని అంటే ఏం లేదండి, మళ్ళీ రిపీటెడ్ గా రాసి మళ్ళీ ప్రకటించడం. తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మ కవి ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధము, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయము, సాయప వెంకటాద్రి నాయకుని సకల జీవ సంజీవనము, పాలకురికి సోమనాథుని పండితారోధ్యాదహరణము మొదటిసారి నేనే పరిష్కరించి ప్రకటించినాను. శ్రీనాథుని శివరాత్రి మహత్యము సంపూర్ణ గ్రంథము సంపాదించి పరిష్కరించి ప్రకటించినాను. మడికి సింగన పద్మపురాణము, పాలవేకరి కదరీపతి రాజు సుఖసప్తతి సంశోధిత ముద్రణలో విపులమైనటువంటి పీఠికలతో ప్రకటించినాను. ఈ 2 గ్రంథాల్లోనే నూర్ల కొలది తప్పుడు పాఠాలు సవరించి చూపినాను. ఇంటర్ దాకా చదివిన ఉర్దూ సార్థకమయ్యే విధంగా ఉర్దూ తెలుగు నిఘంటువు కూర్చినాను. ఇంగ్లీష్ నుంచి, హిందీ నుంచి 4 గ్రంథాలు తెలుగులోకి అనువదించినాను. 38 మంది పరిశోధకులు నా పర్యవేక్షణలో ఎంఫిల్ మరియు పిహెచ్డి డిగ్రీలు సంపాదించుకున్నారు. మరి ఇక్కడ జానపద గేయాలను ఏ విధంగా సేకరించానో, నాటి నా అనుభవాలు కూడా ఆసక్తిదాయకంగా ఉంటాయి. తెలంగాణమంతటా తిరిగి నేను 1953-55 సంవత్సరాల మధ్య జానపద గేయాలు, తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలను నేను సేకరించినాను. ఆ రోజుల్లో పల్లెటూర్లకు బస్సులు లేవు. జిల్లా, తాలూకా 100 కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడిచి, కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్ని చోట్లకు ఎడ్ల బండి పైన పోయి గేయాలు సేకరించినాను. స్త్రీలకు రవిక కనుములు, పురుషులకు బీడీలు, చుట్టలు, కళ్ళుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నాను. పల్లెటూర్లకు బస్సులు కూడా లేవంటండి. బస్సులు కూడా లేనటువంటి ప్రాంతాలకు ఈయన పోయి మరి జాగ్రత్తగా గమనించాలి. నల్లగొండ జిల్లా నకరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు వాడేవారు ఉన్నారని విని అక్కడ పోతే అక్కడి యువకులు సహకరించలేదంట. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించినాను. రాత్రి 11 గంటల నుండి 1 గంట దాకా కోలాటాలు వేసినారు. 2 యువకులు ఎదురు తిరిగితే పోలీస్ సిఐ వాళ్ళను కొట్టినాడు. తెల్లవారి వాళ్ళ ఇళ్లకు పోయి క్షమార్పణ చెప్పి డబ్బులు ఇచ్చి వచ్చినాను. అట్లా బలవంతాన వాడించడం నా తప్పే అని బాధపడ్డాను. గాయక భిక్షుకులు డబ్బులు, పాతగుడ్డలు ఇస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు, కానీ ఫోటోలు తీయనిచ్చేవారు కాదు. ఫోటోలు తీస్తే వాళ్ళ కంట మాధుర్యం పోతుందని ఆ అమాయకుల యొక్క భావన. వారికి నచ్చజెప్పి డబ్బులు ఇచ్చి గాయక భిక్షుకుల ఫోటోలు తీయించినాను. తాళపత్రాల కోసం ఒక వేసవిలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు నడిచిపోయినాను. ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద ముచ్చపోయినాను. కొట్టం యజమాని బలి ఆయన నాకు మంచినీళ్లు, పాలు ఇచ్చినాడు. 2 రూపాయలు ఇస్తే బండి కట్టినాడు. ఆ బండిలో నారాయణపురం పోయి మురళీధర శర్మ గారి వద్ద బస్తెడు తాళపత్ర గ్రంథాలు సేకరించినాను. తిరుగు ప్రయాణంలో ఆ బలిజ దంపతులే వీరమ్మ, శివరాజం నీలచారు అన్నం పెట్టి బస్ ఎక్కించినారు. అప్పటి ఆర్షశాఖ డైరెక్టర్, గొప్ప చారిత్రక పరిశోధకులు, వారి వద్ద శాసన లిపులు చదివే తొలి పాఠాలు నేర్చుకున్నాను. తాళపత్రాల కోసం పోతూ ముస్తాబాదులో 29/10/1954 బస్ ఎక్కి మానేరు వద్ద దిగి ఆ ప్రాజెక్టు చూసి కాలినడకన గంభీరావుపేటకు పోతుంటే గంభీరావుపేట చెరువు కట్టకు ఏటవాలులో ఒక శిలాశాసనము కనపడింది. కొడవన్లు, గొడ్డన్లు నూరడమ చేత శాసనము కొంత భాగము అరిగిపోయింది. వరాహ లాంఛనము ఉండడం చేత కాకతీయుల కాలపు శాసనం అనుకున్నాను. గంభీరావుపేటలో శ్రీ వై రామేశ్వర శర్మ కటకం వెంకటేశ్వర్లు గారింట్లో 100 తాళపత్ర గ్రంథాలు తీసుకొని 2 మనుషులను తోడుకొని చెరువు కట్ట శాసనాన్ని తవ్వించి భూమి లోపల కడబడకుండా పూడ్చి పెట్టించి హైదరాబాదు చేరిన తర్వాత ఆర్షశాఖ డైరెక్టర్ గారికి చెప్పినాను. నేను శాసన నిపులు నేర్చి
శాసనాలు తీసి ప్రకటించడం ఇష్టం లేకనో ఏమో గాని ఆయన గారు నాకు పాఠాలు చెప్పడము మానినారు. నా బ్రూయత్ సత్యమా ప్రియం ఈ విషయము ఆదిరాజు వీరభద్రరావు గారికి చెబితే వారు నాకు శాసన లిపులు బోధించడమే గాక శాసనాలు తీసే విధానము నేర్పి తమ వద్ద ఉన్న ఇనుప బ్రష్, మస్సి, లెదరు ప్యాడ్ ఇచ్చినారు. వాటి సహాయంతో 2-3 శాసనాలు తీసినాను. కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామం జమీందారు కొడుకు నా విద్యార్థి. తమ గ్రామం గుట్టపై శాసనం ఉన్నదని చెప్తే పోయి చూసినాను. అది చాలా గొప్ప శాసనం. ఈ విషయము ఒక సుప్రసిద్ధ చరిత్ర పరిశోధనకి చెప్తే వచ్చే ఆదివారం కలిసిపోదాము, శాసనము తీసుకొద్దాం అన్నాడు. నాతో అట్లా చెప్పి మరునాడే మంది బార్బలంతో పోయి శాసనము తీసుకొచ్చి మైసూరులో జరిగిన హిస్టరీ కాంగ్రెస్ లో ఆ శాసనం గూర్చి పేపర్ చదివి బ్రహ్మరథం పట్టించుకున్నాడు. నా పేరైనా ఎత్తలేదు. నా బ్రూయత్ సత్యమా ప్రియం నేను వరంగల్లు పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ గా ఉండగా చిన్నప్పుడు ఈత కొట్టిన బాలసముద్రం వైపు వ్యాహలికి పోయినాను. నరసముద్రము కోసము ఆ జలసముద్రము పాడు చేస్తున్నారు. చెరువు కట్ట గండిలో గణపతిదేవ చక్రవర్తి మంత్రి శాసనము సగం విరిగిన ముక్క లభిస్తే దాన్ని పీజీ సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టర్కు, ఆర్ష శాఖ డైరెక్టర్కు తెలియపరిచినాను. ఎంఏ తెలుగు విద్యార్థులకు ఆ శాసనము ఆధారంగా శాసన లిపి చదివే విధానం, శాసనము తీసే విధానము ప్రాక్టికల్ గా నేర్పినాను. ఆంధ్ర లిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు, ఛార్జ్ ఫోటోలు తీయించి ముందుగా ఎంఏ తెలుగు క్లాస్ రూములోను, అటు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పెట్టించినాను. ఇప్పటికీ ఉన్నది. తెలుగు శాఖకు వెళ్తే అక్కడ మనకు డిపార్ట్మెంట్ లో కనపడతాయి. నా తర్వాత తెలుగు విద్యార్థులకు శాసనాలతో పాటు శాసన లిపి కూడా బోధించవలనేటువంటి కోరికతో ఆ పటాలు పెట్టించినాను. ఇప్పుడు ఆ పటాలు లేవు. శాసన లిపి పటాలు లేవు. తెలుగు జాతికి గర్వకారణము తొలి మహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథ సూరి. ఆయన జన్మ గ్రామము కొలిచెల్మ, మెదక్ జిల్లా. అదే మల్లినాథ సూరి. అక్కడ కొలిచెల్మ వారింట్లో తలపత్ర గ్రంథాలనే తెలిసి తహసీల్దార్ మిత్రుడు సిహెచ్ కొండయ్య, తర్వాత ఆయన ఐఏఎస్ కలెక్టర్ కూడా అయ్యిందంట. తోడుగా పోయి అమూల్యమైనటువంటి తలపత్ర గ్రంథాలు తెచ్చుకున్నాను. పూజాగ్రహంలో పెట్టుకున్న మల్లినాథ సూరి ఘంటాలు చూసి కనుల కద్దుకొని వాటిని నాకు ఇవ్వండి అని డబ్బు ఇస్తే ఆయన ఇవ్వలేదు. అవి తరతరాల నుండి పూజా ద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పినాడు. తమకున్న 2 ఎకరాల పొలము అక్కడ భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడని ఆ భూమి తమ జీవనాధారమని కంట తడి పెట్టినాడు. మిత్రుడు కొండయ్య ఉపాయశాలి. తహసీల్దారు ఆ భూస్వామిని ఒప్పించి భూమి పురోహితునికి ఇప్పించినాడు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి 2 గంటలు నాకు ఇచ్చినాడు. నేను ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ లకు కాశ్మీర, శ్రీనగరము, కాశీ, అలీగరు, ధర్వాడ తీసుకుపోయి పండితులకు చూపించినాను. పద్మ విభూషణ ఆర్ఎన్ దండేకర్ మా ఇంటికి వచ్చి వాటిని చూచిపోయినారు. మల్లినాథ సూరి గూర్చి పిహెచ్డి థీసిస్ రాసిన వారు ఎవరో వాటి ఫోటోలు తమ థీసిస్ లో ప్రకటించినారు. నా తర్వాత వాటిని ఎవరు కాపాడుతారు? అటువంటి అమూల్య సంపదను కాపాడుకునే సంస్థ మనకేది? బరోడా ప్రాచ్య సంస్థ వారికో, పూనా ప్రాచ్య సంస్థ వారికో ఇస్తే కాపాడుతారము అని నా బ్రూయత్ సత్యమా ప్రియం. 1945 సంవత్సరం ఆంధ్రుడావు ఆంధ్రుడా అనే గేయంతో ప్రారంభమైన నా సాహిత్య వ్యాసంగం ఆంధ్ర యోగుల చరిత్రలో 5 సంపుటాలు, ఆంధ్ర సంస్కృత సాహిత్య వరివస్య నేను నా సాయి రచనలతో ముగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది నా చివరి కోరిక. ఈ కోరిక తీరితే ఏ కోరిక కోరని స్థితి కల్పించవలనని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవదిష్టమే నా ఇష్టము, నమస్సులు అని చెప్పడము జరిగింది. ఇది అంటే సాహిత్య పరిశోధన ఏ విధంగా చేసిండు, ఎట్లా చేసిండు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడొచ్చండి. అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే బిడుదరాజు రామరాజు గారు ఏ విధంగా పరిశోధన చేసిండు, ఎట్లా పరిశోధన చేసిండు అనేటువంటిది
ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు గోలుకొండ మధుర స్మృతులు. ఈ గోలుకొండ మధుర స్మృతులు రాసినటువంటి వ్యక్తి కొమరగిరి వెంకట భూపాలరావు. కొమరగిరి వెంకట భూపాలరావు అనేటువంటి ఆయన గోలుకొండ మధుర స్మృతులు అనేటువంటి పాఠ్యాంశాన్ని రాయడము జరిగింది. మరి కొమరగిరి వెంకట భూపాలరావు గురించి పరిచయం చూసినట్లయితే, రచయిత 1916 ఏప్రిల్ 12న కమలమ్మ సీతారామయ్య దంపతులకు కొమరగిరి వెంకట భూపాలరావు గారు జన్మించాడు. ఈయన యొక్క స్వస్థలము హన్మకొండ దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం. హన్మకొండ దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం అనంట. హన్మకొండ హైదరాబాద్ లో ఆయన విద్యాభ్యాసం జరిగింది. చిన్నప్పటి నుంచి ఉర్దూలో విద్యను అభ్యసించడం వల్ల అందులో విశేషమైనటువంటి పాండిత్యం సంపాదించాడు. మరి ఈయనకి ఏమేం భాషల్లో నైపుణ్యం సాధించాడు అని అంటే, తెలుగు భాష, సంస్కృత భాష, కన్నడ భాష, మరాఠీ భాష, హిందీ భాషల్లో స్వయం కృషితోటి ఈయన నైపుణ్యాన్ని సాధించడం జరిగింది. అలాగే విదేశీ భాషలైనటువంటి ఆంగ్లంతో పాటు ఫ్రెంచు, డచ్ భాషలు కూడా నేర్చుకొని వాటిలో కవిత్వం చెప్పగలిగేటువంటి స్థాయికి చేరుకున్నాడు కొమరగిరి వెంకట భూపాలరావు. భూపాలరావు గారు హైదరాబాద్ విద్యాభ్యాసం కోసం హైదరాబాద్కు రావడం వల్ల భాగ్యనగరం చరిత్ర పైన ఆసక్తి కలిగింది ఆయనకు. ఈ క్రమంలో నాటి ప్రముఖులైనటువంటి మాడపాటి హనుమంతరావు గారు, ఆదిరాజు వీరభద్రరావు వంటి వారితో పరిచయం కలిగింది. దాంతో తెలుగు భాష, సంస్కృతి, చరిత్రల పైన ఆసక్తి ఏర్పడింది. భాగ్యనగర చరిత్ర పైన ఏ విధంగానైనా పరిశోధన పత్రాన్ని చరిత్ర విభాగంలో సమర్పించాడు. చరిత్ర విభాగంలో భాగ్యనగర చరిత్రం పైన పరిశోధన పత్రాన్ని చరిత్ర విభాగంలోని సమర్పించిండు. రజాకారుల అరాచకాల సమయంలో హైదరాబాద్ విడిచి వెళ్లాల్సి వచ్చింది. వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల జైలు జీవితాన్ని కూడా అనుభవించిండు. తర్వాత పురావస్తు శాఖలో ఉద్యోగం సంపాదించి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించి ఎన్నో ఆలయాలను పరిశీలించి శిల్పకళను కూడా అధ్యయనం చేసిండు. ఈ క్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్రను రచించాడు. ఇక్కడ ఒక పుస్తకాన్ని కూడా రచించిండు. ఆ పేరు ఏంటంటే దేవాలయ చరిత్ర. ఎవరితో కలిసి? రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ ఆయన. రైట్. భూపాలరావు ఎంతో కృషి చేసి తాను అనుకున్నటువంటి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించిండు. అంటే ఎంఆర్ఓ ఉద్యోగం సంపాదించి తర్వాత కాలంలో కలెక్టర్ గా కూడా పదోన్నతి పొంది అనేక చోట్ల పనిచేసిండు. ఈ క్రమంలో వరంగల్ ప్రాంతంలో నిజాయితీ గల అధికారిగా పేరు పొందాడు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి వసతి, విద్యుదీకరణ, రహదారులు వంటి సదుపాయాలు కల్పించినందుకు గాను అక్కడి ప్రజలు తమ కృతజ్ఞతగా తమ గ్రామానికి భూపాలపల్లి అని పేరు పెట్టుకున్నారు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి భూపాలపల్లి ఎవరి పేరు మీదుగా వచ్చిందనంటే ఈ కొమరగిరి వెంకట భూపాలరావు అనేటువంటి పేరు మీదుగానే ఈ భూపాలపల్లి అనేటువంటి పేరు రావడము జరిగింది. అంటే ఎందుకంటే ఆ భూపాలపల్లిలో ఎక్కువగా నక్సల్స్ ఉండేటువంటి వాళ్ళు. మరి ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి మరి నీటి వసతి, విద్యుదీకరణ, రహదారుల వంటి సదుపాయాలు కల్పించడము జరిగింది. ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన చారిత్రక పరిశోధన కొనసాగించి ఉర్దూలో తాను రాసుకున్నటువంటి చరిత్రనంతా జ్ఞప్తి చేసుకుంటూ తెలుగు, ఆంగ్లంలో రాసుకున్నాడు. అదే క్రమంలో భాగ్యనగరానికి గొప్ప పేరు తెచ్చినటువంటి మహామంత్రి మాదన్న జీవితం పైన విస్తృతంగా పరిశోధన చేశాడు. ఈ క్రమంలో ఎన్నో దేశాలు తిరిగి గ్రంథాలయాల్లోని సమాచారం కూడా సేకరించాడు. ఫ్రెంచు, డచ్చు, ఇంగ్లీషు, పార్సీ భాషల్లోని వివరాలను తెలుగులో రాసుకొచ్చాడు.
ఇదంతా ఒక చారిత్రక దృష్టితోటి ద ఇల్లస్ట్రియస్ ప్రైమ్ మినిస్టర్ పేరుతో పుస్తకము రచించాడు. మాదన్న జీవితాన్ని ఒక చారిత్రక ఖండంగా తీర్చిదిద్దాడు. మాదన్న పరిపాలనా దక్షత, రాజనీతి వ్యూహాలు, ఆనాటి చారిత్రక నేపథ్యము ఈ పుస్తకంలో గుదికృచ్చాడు. వరంగల్ సుబేదారి ప్రాంతంలో మాదన్న విగ్రహ స్థాపన కూడా చేయించాడు. హైదరాబాద్ నగరంపై సుమారు 20 పుస్తకాలు ఆంగ్లము, తెలుగు భాషలో రచించినటువంటి ఈ మహా మేధావి 8 జనవరి 2004 నాడు మరణించాడు. మాదన్న మహామంత్రి పాలన కాలం నాటి గోల్కొండ కోట చారిత్రక వైభవ విశేషాలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగం ఉద్దేశము. ప్రస్తుత పాఠ్యభాగము మహామంత్రి మాదన్న పుస్తకంలోనిది. అంటే గోల్కొండ కోట యొక్క చారిత్రక వైభవం ఎలాంటిది, గోల్కొండ కోటలో ఉన్నటువంటి విశేషాంశాలు ఏంటి అనేటువంటిది ఈ పాఠ్యాంశంలో తెలుసుకోవడము జరుగుతుంది. అంటే గోల్కొండకు సంబంధించి గోల్కొండ మధురస్మృతుల గురించి మనమైతే తర్వాత క్లాస్ లో తెలుసుకుందామండి. ఒక్కొక్క పాఠము మనకు గంట పడుతుంది. ఒక్కొక్క పాఠం మనకు 1 గంట పడుతుందండి ఈజీగా. అంటే ఇట్లా మరి నా సాహిత్య పరిశోధన వల్ల బిడుదరాజ రామరాజు యొక్క పరిశోధన ఏ విధంగా చేసింది అనేటువంటి తెలుసుకున్నాము. అదేవిధంగా తెలంగాణ సాహితీ వికాసం గురించి దేవులపల్లి రామాంజరావు యొక్క వ్యాసం తెలుసుకున్నాము. తద్వారా మనకు అనేకమైనటువంటి విషయాలు ఇందులో తెలిసాయని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇది మరి గోల్కొండ మధురస్మృతులు రాసినటువంటి కుమరగిరి వెంకట భూపాలరావు గురించి. ఈ భూపాలపల్లి అనేటువంటి ఊరు ఈయన పేరు మీదనే రావడము జరిగిందండి. ఓకేనా, రైట్. ఇది ఓకే, మార్నింగ్ క్లాస్ ఓకేనా? మరి చాలా మంది రావట్లేదు ఏంది, ఇంకా నిద్ర లేవనట్టుంది మన వాళ్ళు మేడమ్స్. ఇప్పుడు వస్తారు ఒక్కొక్కరు. ఏం సపోర్ట్ లేదు. రైట్.